శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీరు మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మన దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. రైట్. కమింగ్ టు ఏప్రిల్ మాసం జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు 2026 ఏప్రిల్ నెల ఈ గోచార గ్రహస్థితులను ఎలా ఉన్నాయి మరియు ఆ ఫలితాలన్నీ ఎలా ఉన్నాయని చూసుకుంటే, ఈ నెల గ్రహస్థితులు అంతా కూడా శని మరియు రాహు మీనరాశిలో లాభస్థానం 11వ స్థానంలో ఉంటున్నారు. ఆదాయ అవకాశాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు, నెట్వర్క్ కూడా పెరుగుతుంది. కేతు కన్యా రాశిలో 5వ స్థానంలో ఉండడం వల్ల విద్య, ప్రేమ, సంతాన విషయంలో గందరగోళం ఉన్నా మళ్ళీ కొలికి వస్తుంది. గురు భగవానుడు మిథున రాశిలో ధనస్థానం ప్రభావం వల్ల ధనలాభాల మార్గాలు ఏర్పడతాయి. ఈ నెల ఆదాయం ప్లస్ పరీక్ష రెండు కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు, మీ పనికి గుర్తింపు పెరుగుతుంది. పదోన్నతి, జీతం పెరుగుదల సూచనలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, ప్రైవేట్ రంగాల్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వీస్ రంగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు సెక్టర్లో ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఫ్రాంచైజ్ మోడల్లో మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పాత స్టాక్స్ అన్ని క్లియర్ అయ్యి అద్భుతంగా ఉంటుంది. కొత్త ఆధునీకరమైనటువంటి వ్యాపారాన్ని మీరు ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి మంచి టైం వచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ధర ప్రవాహం పెరుగుతుంది. ఇక షేర్ మార్కెట్ అయితే 70% బాగుందండి మీకు ఈ సంవత్సరం. ఆవేశపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి, నష్టపోతారు. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. మెటల్స్లలో ఇన్వెస్ట్ చేయండి, సోలార్లలో ఇన్వెస్ట్ చేయండి, అలాంటి వాటిని మీరు ప్లాన్ చేసుకోండి. టెక్నాలజీ, బ్యాంకింగ్ సెక్టర్ కూడా మీకు కొంచెం బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మంచి సమయం. కొత్త ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి, లేదా గృహప్రవేశాది అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కగా మీ పూర్వీకుల ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కోర్టు విషయాల్లో మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగున్నాయి. పెండింగ్ కేసులని క్లియర్ అవుతాయి. ఒకటి, మీ పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మంచి ఒక విలాస యాత్రకు వెళ్తారు, లేదా ఆధ్యాత్మిక టూర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పచ్చు. సంతాన విషయంలో కొంచెం ఆందోళన ఉంటుంది. పిల్లవాడికి పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, లేదా ఉపనయనం చేయాలి, లేకపోతే వాళ్ళు చదువుకు చేయాలని ఇలాంటి ఒక గందరగోళం ఉంటుంది. అది ఎండ్ ఆఫ్ ద మంత్ దానికి ఒక కొలికి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి అద్భుతమైనటువంటి చదువును చదువుతారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు ఉద్యోగం పొందే అవకాశం, చదువు పొందే అవకాశాలు బాగున్నాయి. విదేశీ అవకాశాలు ఎప్పటి నుంచో నా యొక్క పాస్పోర్ట్స్, విజాస్ అన్ని పెండింగ్ ఉన్నాయి అండి గురువు గారు, అవన్నీ క్లియర్ అవుతున్నాయి. గెట్ రెడీ. రెన్యువల్స్ చేసుకోండి. మీ యొక్క పాస్పోర్ట్స్, మీ యొక్క వీసాస్ అంతా రెన్యువల్ చేసుకోండి. ఏ విధమైనటువంటి పేపర్స్లో నెగిటివ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా చూస్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా కళాకారులకి చక్కటి అవకాశాలు, నటీనటులకి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఉంటే అంత అద్భుతంగా ఉంది. ఇంకా ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్కి అయితే పంట కాలం, ఎందుకంటే పండగల కాలం, పంట కాలం అంటారు. అద్భుతమైనటువంటి అవకాశాలు అవుతున్నాయి. ఈ నెల ఒక దాగి ఉన్న అదృష్టం కనబడుతుంది యూట్యూబర్స్కి. గెట్ రెడీ. ఒక చిన్న పరిచయం మీ అవకాశం మీ జీవితాన్ని ఇట్టే మార్చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఛానల్ వాళ్ళందరూ కూడా. ఇంకా వ్యవసాయానికి వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పంటలు లాభసాటిగా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త. ఎక్కడ జాగ్రత్త పడాలి? గొంతు, మెడ,
బరువు పెరుగుదల, షుగర్, మధుమేహం అంటే షుగర్, జీర్ణ సమస్య జాగ్రత్త, ఈ యొక్క ప్రైవేట్ పార్ట్స్లలో బర్నింగ్ రావడము ఇవన్నీ కూడా ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి వేసవి కాలం కాబట్టి మంచి మజ్జిగ తాగండి, వ్యాయామం చేయండి, మంచినీళ్ళు తాగుతూ ఉండండి, చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఈ అదృష్ట రంగు వచ్చి ఈ నెల మీకు పచ్చ మరియు వైట్ అని కనబడుతుంది. అదృష్ట తేదీలు ఈ నెల 2, 6, 15, 24. అదృష్ట రోజు ఈ నెలంతా కూడా శుక్రవారం. అదృష్ట సంఖ్య 6. ఈ నెల మీరు ఏమైనా చేయవలసిన పరిహారాలు ఉన్నాయా అంటే శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, శనివారం శని ప్రార్థన చెయ్యండి, ప్రతిరోజు ఓం శుక్రాయ నమః, ఓం నమః శివాయ అనే ఒక మంత్రాన్ని పారాయణం చేయండి, అన్నదానం చేయండి. అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనెతో కూడినటువంటి దీపాన్ని మీ దేవాలయంలో ఒక్కసారైనా వెలిగించండి. వృషభ రాశి వారు బాగా గుర్తుంచుకోండి, ఈ నెలలో వచ్చే అవకాశాలు సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితం ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది. గ్రహాలు మీకు సహకరిస్తాయి, కానీ మీ నిర్ణయం మీకు ముఖ్యం. కాబట్టి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీక్రియలన్నీ కూడా చేసినటువంటి మాల సిద్ధంగా ఉంది విత్ ల్యాబ్ టెస్ట్. కావాల్సిన వారు మన యొక్క డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి సంప్రదించండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం గోచారం కాకుండా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి. వారి దగ్గర మీ యొక్క పుట్టు వివరాలన్నీ చెప్పి తెలుసుకోండి. లేదు గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామా, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. కాల్ చేయకండి, వాట్సాప్ చేయండి. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. స్వామియే శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి పడి పూజలు చేసి అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందని. మన పిల్లలకి పుట్టినరోజు అయితే మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపా నదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో అలిపిరి, కపటతీర్థం, జీవకోణ అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పక జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టారంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విజయోస్తు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు, ఇంకేం కావాలి మనకు? తక్కువే ఉంటుందండి, ఆయన ఉంటే చాలు మనకు. అలాంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పుట్టినరోజు మార్చి 27వ తారీఖున శుక్రవారం నాడు అద్భుతమైనటువంటి శ్రీరామనవమి. ఎక్కడ చూసినా
మామిడి తోరణాలు, పులిహోరలు, కళ్యాణోత్సవాలు, కళ్యాణ తలంబ్రాలు, గల్లి గల్లికి మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ విదేశాలలో ఎక్కడ చూసినా రామ కళ్యాణం. ఆ రామ కళ్యాణం చూడడానికి అందరూ పోటీ పడతారు. ఎందుకంటే ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకుంటే మన జీవితంలో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే ఏంటి? అనుగ్రహం. అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణోత్సవం, అక్కడ భద్రాద్రిలో నిత్య కళ్యాణోత్సవం ఎక్కడ చూసినా జరుగుతుంది. చూసారా? అలాంటి అద్భుతమైనటువంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తుంది. మీ జీవితంలో సమస్యలు ఎక్కువయ్యాయా? శాంతి కనిపించడం లేదా? ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణంలో పిలవకపోయినా వెళ్ళండి సార్. ఆ కళ్యాణ మంత్రాలు వినండి, ఆ కళ్యాణ అష్టపదులు వినండి, కళ్యాణ అష్టకాలు వినండి, ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకోండి, ఆ భోజనం చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే యొక్క మంత్రాన్ని, తారక మంత్రము ఒక్కసారి చెప్పినా చాలట. విష్ణు సహస్రనామం మొత్తం చెప్పకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని ఇలా 3 సార్లు చెప్తే సహస్రనామం చేసినంత ఫలితం అంట. అందులోనూ రాజా రామచంద్ర స్వామి వారు పుట్టినరోజు ఆయన గుర్తిస్తే ఎంత ఆనందపడతారు కదా ఆయన. ఈ స్వామి వారికి ఇక్కడ దేవుడి గురించి కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో చక్కటి ఫలితాన్ని ఇస్తుంటాడు. ఏ రకంగా చెప్తాచో, రావణుడు మన అహంకారం, సీతమ్మ మన యొక్క పవిత్రత, హనుమంతుడు మన భక్తి, మనస్సులో రాక్షసత్వాన్ని జయిస్తే మనమే రాముడు. అలాంటి రాముడికి ఎందుకు కష్టాలు వస్తాయి మనకు? కోపం, అహంకారం, అసూయ, ఇవే మన సమస్యలకు మూలం. రాముడు చెప్పిన పరిష్కారం ఏంటి? సహనంగా ఉండండి, సత్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ఏకపత్ని వ్రతం ఉండండి. మిత్రుడితో ఎలా ఉండాలో చెప్పాడు, శత్రువుతో ఎలా ఉండాలో చెప్పాడు, భక్తుడితో ఎలా ఉండాలో చెప్పాడు. రామనామ జపం రోజు 108. అప్పట్లో అంతా కూడా రామకోటి రాసేవాళ్ళు అందరూ. ఇప్పుడు కూడా రాస్తున్నారు అనుకుంటున్నాను. ఎన్నో చోట్ల రామకోటి స్తూపాలన్నీ కూడా వేశారు. సుందరాకాండ ఈరోజు మనం ఏమేం చేయొచ్చు? సుందరాకాండ పారాయణం చేయొచ్చు, పానకం పెట్టచ్చు, చలివేంద్రాలు పెట్టచ్చు, భోజనాలు పెట్టచ్చు, అన్ని రకాలైన చేయొచ్చు. దేవుడు బయట లేడని మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు. మనం పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్తే అందరూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. రామాయణం యొక్క గూఢార్థం అన్ని కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అటువంటి ఆ రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా ఉంది. ఇది ఈరోజు కేవలం ఒక పండగ మాత్రమే కాదండి. జీవితం ఎలా జీవించాలో నేర్చుకునే ఒక రోజు. ఈ రోజున రాముడు అవతరించి ధర్మాన్ని కాపాడాడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. 14 సంవత్సరాల అరణ్యంలో గడిపాడు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇదే మనకు పాఠం. సత్యం మాట్లాడమని చెప్పాడు. చేద్దామా? అలాంటి ఆ రామచంద్ర స్వామి వారికి రామదాసు గారు తయారు చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క మంగళసూత్రంతో కళ్యాణం ఒంటిమిట్టలో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది, భద్రాద్రిలో జరుగుతుంది. గల్లీలో జరిగే ఈ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని అందరం పాల్గొని మనలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించుకొని రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని జై శ్రీరామ్ అనే యొక్క నామంతో మారుమోగుతూ హనుమంతుని జెండా ఊపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రామదండుగా అందరం కూడా ముందుకెళ్ళి రామ కళ్యాణం చేస్తాం. జై శ్రీరామ్. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు.
మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు, కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు, కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టమవుతుంది, సంబంధాల పరీక్షలు లోపమవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్నాయి. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు. శని 7వ స్థానంలో కూర్చున్నాడు. శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఆయన రౌద్రంగా ఉన్న ఆ స్వామి వారిని శివుడికి ఎలా అభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ తైలంతో అభిషేకం చేయడం వల్ల కర్మ వ్యాధులు తొలగుతాయండి. అందుకని శని భగవానుడు నాకు తైలాభిషేకం చేయండి, మీ వ్యాధులన్నీ తీర్చుకోండి అని అంటున్నాడు. కాబట్టి తైలాభిషేకం చేస్తే శనీశ్వరుడు ఆనందపడతాడు. అందులో ప్రత్యేకించి శనివారం తల మీదకెళ్ళి నూనె పోయడం కాదు, మళ్ళీ అందరూ తెలుసుకోవాలి, శని పాదాలకు నూనె పోయాలి. ఇది చాలా మంది తెలియకుండా చేస్తారు. విజయోస్తు. మళ్ళీ అగరబత్తి తీసుకుపోయి ఆ దేవుడు పాదాల దగ్గర ఇట్లా ఒత్తి దీపం పెడతారు. ఆ మంటకు నువ్వు పూజ చేసి నన్ను నా సీటుకే ఎసురు పెడుతున్నావురా అనుకుంటాడు. దూరంగా పెట్టాలి నూనె. ఇవన్నీ కూడా జాగ్రత్త. విజయోస్తు. శనిదేవుని యొక్క పూజకు ఉత్తమమైనటువంటి సమయం ప్రాతకాలం చేసుకోవచ్చు. రాహుకాల దీపాలు పెట్టడం చాలా మంచిది. శని భగవానుడికి 9, 10:30 రాహుకాలం కాబట్టి శనివారం రోజు ఆ రోజు చేస్తే చాలా విశేషంగా ఆ సమయంలో ఉంటారు. ఆ సమయంలో ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి, ఒక క్లాత్, నల్లని క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసుకొని నల్ల దారంతో ఒక ఉండ చుట్టండి. ఇటు ఒక చిప్పలో అటు ఒక చిప్పలో ఒక్కొక్కటి వేసి నువ్వుల నూనె వేసి అక్కడ వేసి ప్రదక్షిణ దీపం వెలిగించుకోవచ్చు. దూరంలో 19 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రయాణం 19 సంవత్సరాలు. ఏళ్నాడు శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 4 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, కంఠ శని, జన్మస్థానిలో అంతా ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో స్వామివారికి కొబ్బరి చిప్పతో నూనె వేసి శనివారంలో రాహుకాల సమయంలో దీపం వెలిగిస్తే చాలా విశేషం అంటారు. ఆ సమయంలో ఒక బెల్లం ముక్క కూడా పెట్టాలి అని అంటున్నారు. పెడితే చాలా మంచిది, విశేషం. గురుగారు మీరు ప్రదక్షిణల గురించి చెప్పారు. మరి శనిదేవుని ప్రీతి చేయడానికి మేము ఏమైనా మంత్రం చెప్పాలా? దీనికి ఏమన్నా ఉంటాయంట? నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. తర్వాత ఏం చేస్తారు? కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి
తన్నః మందః ప్రచోదయ. ఇవన్నీ అయిన తర్వాత ఆయన దగ్గర మనం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? శని బాధ వినాశాయ, ఘోర సంతాపహారిణే, కనకాలయ వాసాయ, భూతనాదాయ తే నమః. ఆయన దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాం? దేహి మే బుద్ధి వైశిష్ట్యం. స్వామి, నా బుద్ధి చెడిపోయినట్టు కనబడుతుంది, నాకు మంచి ఆ బుద్ధి ఇవ్వండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం. నేను ఆహారపు అలవాట్ల ద్వారా నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను, నేను నాకు మంచి ఆరోగ్యాన్ని. దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం. ఆ స్వామి దగ్గర ఆనందాన్ని కల్పించండి స్వామి. ఎప్పుడు ఏదో నెగిటివ్ దృష్టితో నేను ఎప్పుడు నెగిటివ్గా ఆనందం లేకుండా స్ట్రెస్ అవుతున్నాను, నాకు ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలా ప్రార్థన చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారండి శని భగవానుడు. విజయోస్తు.